ఇవన్నీ చేసినా కూడా ఓట్లు రావని చెప్పని కొన్న భ్రాంతి పంచినా కూడా చాలదో ప్రతి వాళ్ళు ఆ పని చేస్తున్నారని చెప్పని సమాజాన్ని నెట్ట నిలువుగా కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మొక్కలు చేయడం. లోక్సత్తా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజాన్ని మొక్క చేయదు. భారతీయ సమాజం చాలా విశిష్టమైన సమాజం. ఎన్నో లోపాలున్నాయి మన దేశంలో, నిజమే. కానీ 540 సంస్థానాలను కేవలం 15 నెలల కాలంలో ఒక్క రక్తపు చుక్క కూడా పారకుండా విలీనం చేసినటువంటి దేశం ఇది. ప్రపంచ చరిత్రలో మరెక్కడ ఇంత అద్భుతం జరగలేదు. ఇటలీలో కేవలం 9 స్వతంత్ర రాజ్యాలుంటే 9 ఇటాలియన్ భాష మాట్లాడేవాళ్లే, 9 క్యాథలిక్ మతానికి చెందినవే, 9 ఒకే భూభాగానికి చెందినవే, ఒకే చరిత్రను పంచుకున్నవే. కానీ 23 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం అవసరమైంది ఆ దేశాన్ని విలీనం చేయడానికి. జర్మనీలో ఒకే జర్మన్ భాష మాట్లాడేటువంటి 39 రాజ్యాలుంటే ఒకే మతం, ఒకే ఒంటి రంగు, ఒకే చరిత్ర. 9 ఏళ్ల పాటు బ్లడ్ అండ్ ఐరన్, లక్షల మంది రక్తపాతంలో ప్రాణం కోల్పోయాక జాతి విలీనమైంది. అలాంటిది ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశం 540 సంస్థానాలు. కేవలం హైదరాబాద్ సంస్థానంలో 5గురు చనిపోయారంతే రక్తపాతంలో. అది మినహాయించి ఒక్క చోట కూడా రక్తపు చుక్క కారలేదు. ఒక్క మనిషి ప్రాణం కూడా దాన్ని విలీనం చేశారు మన వాళ్ళు. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలకి, అన్ని సాంప్రదాయాలకి, అన్ని ఆలోచనలకి వేల సంవత్సరాలుగా పునాదిగా ఉన్నది ఈ తల్లి. దేశాన్ని బాగు చేయలేకపోతే పనే ముక్కలు చేయబోకండి. కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించబోకండి. అన్నకి తమ్ముడికి మధ్య ద్వేషాన్ని పెంచబోకండి. ఒకటి వేలుతో మరొకటి కళ్ళు పొడిచే లోకం మొత్తాన్ని గుడ్డితగా చేయబోకండి. లోక్సత్తా ఈ దేశ ఐక్యత కోసం, ఈ జాతి భవిష్యత్తు కోసం, ఈ గడ్డ కింద ప్రతి ఒక్కళ్ళకి సమాన హక్కుల కోసం ప్రాణం వడ్డి పోరాడుతుంది. ఓట్ల కోసం చెప్పిన ప్రజల జీవితాన్ని బలికొనదెట్టి పరిస్థితుల్లో ఇక ఓట్లు రావాలని చెప్పంటే పేదరికాన్ని కొనసాగించి పేదల్ని బిచ్చగాళ్లుగా మార్చాలి. అందులో మన పార్టీలన్నీ ఆరితేరినాయి. ఆకలి కొన్నవాడికి తాత్కాలికంగా మనం ఊరట కలిగించాల్సిందే. రూపాయి వ్యయం ఇద్దాం, ఆ పూట 100 రూపాయలు కావాలంటే ఇద్దాం. కానీ వీటి వల్ల జీవితం తెల్లారదో, పేదరికం పోదు. ప్రతి ఒక్కళ్ళకి ఆదాయం పెరిగి ఆత్మగౌరవంతో తలెత్తుకున్న కాలమే నిలబెడతాననే విశ్వాసం కలిగే వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే పేదరికం పోతుంది. ఆత్మవిశ్వాసం గల పౌరులు ఉంటారు. లోక్సత్తా నిజమైన పోరాటం అందుకోసం అని చెప్పి ఈ దేశంలో పేదరికం పోతే మాకు ఓట్లు పడవు, చదువు వచ్చేస్తే మా మాట వినరు, తెలివి తెచ్చుకుంటే మా అంతు తేలుస్తారు, మా అవినీతి అర్థమైతే మా పళ్ళొడగొడతారని చెప్పిన భయంతో ప్రజలకు ఏమీ తెలియకుండా పూర్తిగా అమాయకత్వంలో, అజ్ఞానంలో ఉంచేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా అడ్డుకుంటారో అని చెప్పని ముందు వెనక ఒక 100 మంది పోలీసులు నాయకుడి దగ్గరికి వెళ్ళటమే సాధ్యం కాదు. నాయకుడంటే వాడంతా పనికి మాలిన వాజమైనా సరే వాడిని చేరుకోవటం ఒక గగనం అయిపోతున్నారు. ఇందాక సూత్రనంతా చెప్పారు, చెన్నై గారు చెప్పాడు, ప్రజలు నిజంగా ప్రభువులు అయ్యేటువంటి లోకాన్ని సృష్టించాలి. ప్రభువులు అంటే బాధ్యత కలవాళ్ళు. మనమంతా అనుకుంటున్నాం రాజకీయ పార్టీలు దుర్మార్గపోయి అందువల్ల దేశం నాశనమైందని. నేను ఒప్పుకోను. పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలుకొచ్చి పాలు తాగి వెక్కిరించి మరిపోతుంది. అది పిల్లి తప్పు కానీ ఎలుకల తప్పు కాదు. రాజకీయం కుళ్ళిపోయిందంటే రాజకీయం తప్పు కాదు, అది మన చేతుల్లో ఉంది. రాజకీయం మొత్తం ఓటు వేసేది మీరు, పార్టీలను పోషించేది మీరు, పన్నులు కట్టేది మీరు. వాడు ఒకటి నాశనం చేయడం, వాడు నాశనం చేశాడంటే ఇక్కడ మనం తప్పు చేశాం. ఆ తప్పుని సవరించుకోవాలి. అందుకే లోక్సత్తా పిలుపునిస్తున్నది. యువత కానీ, మహిళలు కానీ, మధ్యతరగతి కానీ, సమాజంలో అత్యుత్తములు, ఆలోచన ఉన్నవాళ్ళు, వాజమ్మలు కాని వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ధైర్యంగా ముందుకు రండి. సమాజాన్ని సొంతం చేసుకోండి. ఈ దేశానికి మార్గాన్ని చూపెట్టండి. దుర్మార్గులకి దేశాన్ని వదిలిపెట్టబోకండి. ఇందాక అశోక్ ఉదాహరించాడు. చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనమే అత్యంత ప్రమాదకరం. మంచివాళ్ళంతా మౌనంగా కళ్ళ నీళ్లు కారేస్తూ నిట్టూరుస్తూ కూర్చుంటే చెడ్డవాడి పెట్టలేకపోతే అది చెడ్డవాడు తప్పు కాదు. చెడ్డవాడు చేస్తున్నది వాడి భవిష్యత్తు కోసం, వాడి పిల్లల కోసం.
మన బిడ్డల భవిష్యత్తుని సమాధి చేసి వాళ్ళ పిల్లల కోసం పునాదులు కట్టుకుంటున్నాడు. నెత్తి మీద 100 రూపాయలు పెడితే 10 రూపాయలకు అమ్ముడుతానటువంటి వాజమ్మ మన ఓటుతో నాయకత్వంలోకి వచ్చి దేశాన్ని తెగబడి దోచుకుంటుంటే మనమంతా మౌనంగా కూర్చుంటున్నాం, వాడిని చప్పట్లు కొడుతున్నాం. తప్పు వాడిది కాదు. వాడి దుర్మార్గం కంటే మన మౌనమే చాలా ప్రమాదకరం. ఎందుకంటే రాజ్యాంగం మనకు 2 అద్భుతమైన హక్కులు ఇచ్చింది. గొంతెత్తి వాస్తవాన్ని నిజాయితీగా చెప్పే హక్కు వచ్చింది. మనం నిజాయితీగా మాట్లాడుతుంటే ఏ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం లేదే, ఏ మంత్రి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పని పోజు కొట్టడం లేదే. ఈ దేశంలో ఉన్న హక్కులు మర్చిపోతున్నాం. అద్భుతమైన హక్కు మనకు వచ్చింది. కొంతమంది ఈ విషయం తెలియక ఈ మధ్య అంటుంటూ విన్నాను, సార్ ఈజిప్ట్లో లాగా కైరో లాగా మనకు కూడా పెద్ద ఉద్యమం రావాలి, విప్లవం రావాలి. ఏం విప్లవం కావాలా? కైరోలో ఇంకో 50 ఏళ్ల తర్వాత అయినా సరే భారతదేశంలో ఇవాళ మనకున్న స్వేచ్ఛ హక్కులు వస్తే వాళ్ళు కుడిచే ఇచ్చేస్తారు హక్కు కోసం అని చెప్పని. వాళ్ళకంటే 2 తరాల ముందు ఉన్నాం మనం పిచ్చి వాళ్ళ. మన చేతుల్లో ఉన్నది పోగొట్టుకుని దాన్ని విలువ అర్థం చేసుకోకుండా ఇంకేదో కావాలో చూస్తున్నారే మూర్ఖులు. అద్భుతమైన స్వేచ్ఛ ఇచ్చింది దేశం. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి సమానంగా ఓటేసి ప్రభుత్వాన్ని దింపి నచ్చిన ప్రభుత్వాన్ని పెట్టిన హక్కుని ప్రజలకి రాజ్యాంగం ఇచ్చింది. ఈ రెంటిని మించిన గొప్ప హక్కుని కోట్లేవు. ఈ రెంటిని వినియోగం చేసుకోకపోతే తప్పు మనది. రాజకీయ పార్టీలు తెచ్చపోకండి, నిరర్థకమే. ప్రతి పార్టీ మంచి ఉద్దేశంతోనే వచ్చుండొచ్చు. ఎప్పుడైతే మనం బడుద్దాయమని గుర్తించారో, ఎప్పుడైతే మన హక్కులు మనం తెలుసుకోమని చెప్పి తెలుసుకున్నారో, మన అమాయకులు అనుకున్నారో, వాళ్ళు పెట్టలేకపోయారు. ఎందుకంటే పేలుకు పెత్తనం వేస్తే తలంతా పెరుగుతుంది. పౌరుడు పట్టించుకోకపోతే, పౌరుడికి విషయం అర్థం కాకపోతే ఎన్ని పన్నులు కడుతున్నాం, ఎంత డబ్బు ఖర్చు అవుతోంది, నా బతుకు బాగుపడాలంటే ఏం జరగాలి, ఏది నిజమేది అబద్ధం, ఇది పౌరుడు తెలుసుకోకపోతే, తెలుసుకున్నాక నిలదీయకపోతే ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా దుర్మార్గమే జరుగుతుంది. అది లోక్సత్తా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు. బాధ్యత మనం తీసుకోవాలి. అందుకే లోక్సత్తా చెప్పాను, సమాజంలో విశ్వసనీయత గలవాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు, వాళ్ళంతా సొంత లాభాన్ని మానుకుని దేశం బాగుపడాలని చెప్పిన రాజకీయంలోకి వచ్చారు. ఈవేళ ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, మా చెన్నయ్య గారు చెప్పిన సారా పార్టీలు పొరపాటును కూడా నిజాయితీ పరుల్ని, మంచి వాళ్ళని రాజకీయాలకు ఆహ్వానించే వాళ్ళు వస్తే మళ్ళీ మాట దెబ్బతగులుతుంది. అనవసరంగా మన అడ్డుకుంటారు, వీళ్ళు మనకు అనవసరం అని చెప్పారు. అందుకే లోక్సత్తా పార్టీ వినమ్రంగా పిలుపునిస్తుంది, ఈ జాతి భవిష్యత్తు మీది. లోక్సత్తా మా ఎవరి సొంతం కాదు, లోక్సత్తా జేపీది కాదు, మా జేబులో ముళ్ళ కాదు. ఈ ప్రజల రాజకీయ భాగస్వామ్యం కోసం వేదిక మాత్రమే, ఈ దేశ పునర్నిర్మాణం కోసం మార్గం మాత్రమే. మీ అందరూ కూడా ఈ దేశం మార్చుకోవడం కోసం ఆరాటపడుతుంటే ఇదిగో వేదిక, దాన్ని సొంతం చేసుకోండి. ఇది సభ్యుల ఆస్తిగా మార్చుకోండి. ఈ దేశాన్ని మార్చడం కోసం వేదికగా దీన్ని పెంచండి. ఈ జాతికి ఒక ఆశాదీపాన్ని చూపెట్టండి. ఒక తరం కాలంలో ఈ దేశ భవిష్యత్తుని మార్చండి. తలెత్తుకుని సగరంగా తర్వాతని చెప్పండి. మాకు వచ్చిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేశాం, బాధ్యత తీసుకున్నాం. ఈ దేశంలో పేదరికం లేకుండా చేశాం, ఈ దేశంలో కులాల అంతరం లేకుండా చేశాం, ఈ దేశంలో దుర్మార్గం అవినీతి లేకుండా చేశాం, ఈ దేశ భవిష్యత్తుని కాపాడాం. ఇక బదిలీపరచుకోని చెప్పిన ధైర్యంగా మీ పిల్లలకు అందివ్వండి. మీ పిల్లలకి మీరు ఇచ్చే అతి గొప్ప కానుక గర్వించదగ్గ దేశం, అవినీతి లేని దేశం, అందరికీ అవకాశాలు ఇచ్చే దేశం, కులం మతం అంతరాలు లేనటువంటి దేశం. అలాంటి దేశ నిర్మాణం కోసం మార్గాన్ని ఏర్పరుస్తుంది మాత్రమే లోక్సత్తా. ఇది ఎవరి సొంత ఆస్తి కాదు, అది నిజమైన రాజకీయం. కానీ ఈవేళ రాజకీయం అని చెప్పంటే దొంగల ముఠాయి, రాజకీయం అంటే ప్రైవేట్ కంపెనీ అని, రాజకీయం అంటే కుటుంబాల ఆస్తి అని, రాజకీయం అంటే ఆధునిక జమీందారీ అని. దాని నుంచి బయటపడాలి. అందుకోసం మా సోదరులంతా ఉత్సాహంగా చెప్తున్నారు, మా సగటు వయసు చూసుకోండి, మా నేపథ్యం చూసుకోండి, మాకు అవకాశాలు చూసుకోండి అని చెప్పాను. అది మీ హక్కు. ఈ దేశాన్ని మార్చుకోవాలన్న తపన మీకు ఉన్నట్టయితే ఆ మార్చుకునే అవకాశం మీకు సొంతం. ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వకపోతే అయితే వాటిని మారుద్దాం, లేకపోతే వాటిని పాతి పెడదాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మాత్రం మార్చుకుందాం. ఆ ప్రతిజ్ఞ మీరంతా తీసుకుంటారని చెప్పిన యువతను ప్రత్యేకంగా మీరు ఆహ్వానిస్తున్నాం. ఇక పార్టీలో సీట్లు ఎవరిస్తారు? నేను మీకు ఖచ్చితంగా మాట చెప్పగలను, పార్టీలో మీకెవరికి నేను సీట్లు ఇవ్వను. ప్రజల్లో మీకు ఆదరణ ఉన్నట్టయితే, పార్టీ సభ్యులు మీరు కనుక మద్దతు పలికినట్టయితే, పార్టీలో సభ్యత్వాన్ని పెంచుకునే నిర్మాణాన్ని మీరు చేసుకున్నట్టయితే
మీరే నాయకులు, మీకు పార్టీ అధినాయకుల ఆశీస్సులు అందలక్కర్లేదు. ఖచ్చితంగా వారి మద్దతు మీకు ఉంటుంది. కానీ మీరు సొంతంగా స్వయం ప్రతిపత్తి నాయకులుగా నిలబడతారు. నిలబడ్డ తర్వాత మౌనంగా కూర్చుని కుర్చీ మీద కచ్చి వేసి కూర్చుంటే లాభం లేదు. వచ్చే 2.5 సంవత్సరాల పాటు మీరంతా చిత్తశుద్ధితో జనం ముందుకు వెళ్ళండి. ఈ దేశం నిరుపేదలున్న దేశం, అక్షరజ్ఞానం లేని వాళ్ళున్న దేశం, ప్రజాస్వామ్యానికి పూర్తిగా సత్యం కాకమనిపే ఓటు హక్కు వచ్చిన దేశం. ఎవరో ఒకరు అండలేకపోతే చిన్న పని కూడా చేసుకోలేని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్న దేశం. ఒక రేషన్ కార్డు కావాలంటే ఎవరో ఒకరు అండ కావాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ఎవరో ఒకరు సిఫారసు కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే మరెవడో మన పట్టించుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ నమోదు కావాలని చెప్పి ఎవరో ఒక ఆశీస్సులు కావాలి. దాన్ని మార్చాలి. కానీ మార్చేలోగా ఈ ప్రజలకి మేము అండగా ఉన్నామన్న విశ్వాసాన్ని కలిగించాలి. కేవలం మీ నిజాయితీ చూసి చిత్తశుద్ధి చూసి ఓట్లు వేరు. సామాన్య ప్రజలు కోరుకునేది మాకు అండగా వీళ్ళు ఉంటారా లేదా, మా కోసం రోజువారీగా తంటాలు పడతారా లేదా, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సొంత పనుల్ని వదిలేసి సైతం మా కోసం కష్టపడతారా లేదా, ఇది సామాన్య ప్రజలు చూసేది. దానికి 2.5 ఏళ్ల కాలం. ఆ సాంప్రదాయ పార్టీలో సీటు రావాలని చెప్పంటే 1 కోటి రూపాయలు ఇచ్చుకోవాలి సగటున. కొన్ని పార్టీలకు 2-3 కోట్ల రూపాయలు ఇచ్చుకోవాలి. ఈ సీట్ వచ్చే లోపల పార్టీ నాయకుడు ఎప్పుడు వచ్చినా కూడా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం మరో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇదంతా అయిన తర్వాత ఓట్లు కొనడం కోసం 3 నుంచి 5 కోట్ల రూపాయలు